అటాక్ చేసింది ఎన్ని వెహికల్స్ రా? 3 బాస్. 3? మరి మీరెన్ని వెహికల్స్ లో వెళ్ళారు బే? 11 బాస్. కుత్తేకి బచ్చా! మిమ్మల్ని అటాక్ చేసి ఆ పోలీసులు మన 50 కోట్ల విలువైన నవరత్న ఖచ్చిత విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నది 1985 మోడల్ డొక్కు జీపుల్లో. మరి మీరు 2010 మోడల్ అల్ట్రా మోడర్న్ లగ్జరీ వెహికల్స్ లో. फिर भी माल चले गया. शीर కేర్లెస్నెస్. మరి ఆ దుబాయ్ గాడికి నా మొహం ఎలా చూపించనురా? షేమ్ షేమ్. పనిష్మెంట్ కావలసిందే. బాస్, మన వాళ్ళే ఎవరో విషయాన్ని పోలీసులకు లీక్ చేశారనిపిస్తుంది. నాది అదే ఫీలింగ్ రా హష్కీరా బష్కి. ఆ నమ్మకద్రోహి ఎవడో ఇప్పుడే తేలుస్తాను. జాగ్వార్! అరే జాగ్వార్, ఆ నమఖరం కుత్తేగాడెవడో నీ డేగ కళ్ళతో పసిగట్టి కనిపెట్టు. చల్! శహబాష్ జాగ్వార్. 4 మెతుకులు తిన్న ఈ పక్షికున్న విశ్వాసం కూడా మీకు లేదట్రా హష్కిరే బష్కి. బాస్, ఏదో బుద్ధి కడితే మోసం చేశాను బాస్, నన్ను క్షమించు బాస్, క్షమించు బాస్. అరే కుత్తే, నీవు చేసిన ద్రోహం ఖరీదు 1 కాదు 2 కాదు 50 కోట్లు బే. 50 కోట్లు ఎలా క్షమించమంటావు? బాస్ బాస్, నన్ను ఏం చేయకండి బాస్. రేయ్, పోనీ ఒక పని చేద్దాం రా. అలనాడు మహాభారతంలో భీష్ముడికి వాళ్ళ డాడీ ఏదో ఇచ్చామరణం ప్రసాదించాడట. నేను నీకు ఇష్టామరణం ప్రసాదిస్తున్నాను పోరా. ఎలా చావాలో నువ్వే డిసైడ్ చేయి. ప్లీజ్ బాస్, మీ కాళ్ళు పట్టుకుంటాను బాస్. బాస్, నన్ను ఏం చేయకండి బాస్, ప్లీజ్ బాస్. ఈ తప్పుగా అయ్యండి బాస్. బాస్ బాస్. రేయ్, ఇదేంటో తెలుసు కదా? షేరే మైసూర్ టిప్పు సుల్తాన్ ఎన్నో జంగ్లల్లో బ్రిటిష్ వారి కుత్తుకల్లో తెగ నరికిన వీరఖడ్గం రా ఇది. మరి దీనితో నిన్ను ముక్కలు ముక్కలుగా నరకమంటావా? నాట్ ఇంట్రెస్టెడ్? ఇట్స్ ఓకే. బాస్, ఈ తప్పుగా అయ్యండి బాస్, నన్ను ఏం చేయకండి బాస్. కొట్టాడు తిట్టండి బాస్, నన్ను ఏం చేయకండి బాస్. రేయ్, ఇది తెలుసు కదా? అలనాటి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన గుల్లతో పొట్టన పెట్టుకున్న రూతర్ఫర్డ్ తుపాకీ. మరి దీనితో బాస్ బాస్. అరే విఐపి చావురా, ఇది కూడా అవసరం లేదా? ఓకే. ఒరేయ్, ఈ 2 నీకు వర్కౌట్ అయ్యేటట్లు లేవు, కానీ ఇది తెలుసుగా? బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ పానిపట్ యుద్ధంలో నడిపించిన మర ఫిరంగిరా. దీనితో నీ ఇష్టామరణం ఇష్టామరణం. లక్కనండి. వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, మీరు ఉండండి రా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, క్షమించు బాస్. వద్దు సార్, ప్లీజ్ సార్, ఉండండి రా. బాస్, అయ్యో అయ్యో బాస్. ఇదే వెన్నుపోటుకున్న వెరైటీ దెబ్బ. ఖబర్దార్! ఎందుకురా ఇలా చేశావు? సరే, మౌనం పాటించండి. రే లేరా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏంటి మేడం? ఇంతకు ముందు నేనేం చేశాను? 70mm సినిమా చూపించారుగా. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. వర్షం పడుతుంది, పద.
చూడయ్యా. చూస్తూనే ఉన్నానయ్యా. అది సరే, ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అడుగు తింటున్నానమ్మా. ఇక్కడ ఎవరున్నారని అడుక్కుంటున్నావు? మీరు వచ్చారు కదమ్మా. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, ధర్మం చేయండి బాబు. వేస్తాం గాని డింపోచే జాతి వాళ్ళు ఎక్కడుంటారు? ఇలా వెళ్తే వాళ్ళ గూడానికి చేరుకుంటామా? డింపోచే డింపోచే మరి 10 కోసుల దూరం వెళ్తే లోయ వస్తుంది. ఆ లోయలో ఎక్కడో వారి గూడెం ఉంది. అర్థమైంది? ఏమర్థమైంది? మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. వీళ్ళ దగ్గర ఉన్న కిరీటం దొబ్బేయడానికే కదా. నీకెలా తెలుసు? పుట్టిన కానించి చూస్తానే ఉన్నాను. మీలాంటోళ్ళు వస్తానే ఉన్నారు, గూడెం వైపు వెళ్తానే ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా తిరిగి రాలేదు. ఎత్తైన కొండల కింద లోయ ఉండడం వల్ల ఇదే దారిలో తిరిగి రావాలి. వెనక్కెళ్ళిపోండి. కిరీటం గురించి ఇంకా ఏం తెలుసు నీకు? నాకు తెలవదు కానీ ఈ పక్కనే ఏకలగూడెం ఉంది. అన్నట్టు పున్నమి కదూ, గుళ్ళో ఒక ఆయన బుర్ర కథ చెప్తాడు. ఆ కథ కిరీటం కదే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో. ఈ డబ్బు నాకెందుకయ్యా? తినటానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. పద వెళ్దాం. లేరా సోదర వీర కుమార, విజయము నీదేరా. వినరా వీరా తెలుగు యోధుల సూరగదలివిగో. హరికిత జంతరిథ జంతరిథ జంతరిథ. చరిత్రకెక్కిన శూరులు, రామరాజ్యం అందించిన రాజులు. చరిత్రకెక్కిన శూరులు, రామరాజ్యం అందించిన రాజులు. ప్రజలను గాతిన తండ్రులు, దుష్ట సంహార యోధులు. శస్త్రు శిరస్సుల పరపర కోసిన హరి భయంకర తేజులు. శస్త్రు శిరస్సుల పరపర కోసిన హరి భయంకర తేజులు. ప్రజల కోసం అసువులు బాసిన దేశభక్తుల బిడ్డలు. లేరా సోదర వీర కుమార, విజయము నీదేరా. తందాన తాన వీరా వీరా తెలుగు యోధుల సూరగదలివిగో. తందాన తాన తరికిత జంతరిథ జంతరిథ జంతరిథ. అది 600 సంవత్సరాల క్రితం రాజా వెంకటపతిరాయల ఆస్థానం. ఆ ఆస్థానంలో దైవదత్తమైన కిరీటం. ప్రతి పుష్కరానికి దానికి దొంగల బాధ, రాజుకి ఎరలేని క్షోభ. ఆర్య, ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి మా పూర్వీకుల నుండి సంక్రమించిన దైవదత్తమైన కిరీటం కాపాడుకుంటూ వస్తున్నాం. రేపటి పున్నమి రోజున కూడా దానిని కాపాడుకోలేమా? మీ యొక్క పాండిత్యాన్ని తరచి చూచి పరిష్కారం చెప్పండి. అలాగే మహారాజా. మహారాజా, మా అందరి తరపున నాదో విన్నపము. జీవిని నేనే, సత్యం నేనే, సర్వం నేనే. ఒరే, నన్ను లోపలికి వదలండిరా, మహారాజు గారితో మాట్లాడాలి. ఓరి పిచ్చోడా, మహారాజుతో మాట్లాడతావా? వెళ్ళు వెళ్ళు. మూర్ఖుడా, అందరి తలలు తెగిపడే పరిస్థితి ఉందిరా. ఇక్కడ పరిష్కారం చెప్తాను. వదలండి వదలండి, నేను వచ్చాను. మహారాజు గారితో చెప్పండి. మహారాజా, నన్ను లోపల రానివ్వండి. అతనిని ప్రవేశపెట్టండి. మహారాజా, రాజ్యానికి వచ్చిన విపత్కర పరిస్థితి గురించి మీరందరూ చర్చిస్తున్నారు, అవునా? అవును. నీకెలా తెలుసు? నాకు తెలుసు, నాకు సర్వం తెలుసు. ఏనాడో మీ పూర్వీకులు దైవదత్తమైన ఆ కిరీటాన్ని ఆ దేవునికే సమర్పించకుండా స్వార్థంతో, సంకుచిత భావంతో మీ దగ్గరే ఉంచుకున్నారు, అవునా? అవును. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. పున్నమి రోజు అది దొంగిలించబడడం ఖాయం. రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అని మీ పురోహితులు తాళపత్ర గ్రంథాలు తీసి చెప్తున్నారు. కానీ ఆ దేవదేవుల సంకల్పం మరోలా ఉంది.
ఎంతమంది చౌరసి కామన్లు వచ్చినా, ఐంద్రజాలికి విద్యలు తెలిసిన గంధర్వులు వచ్చినా ఆ కిరీటం మీ చేజారిపోదు. ఈ క్షణం నుంచి సంకుచిత మనోభావాలు కలిగిన మీరెవ్వరూ ఆ కిరీటం దరిదాపులకు పోకండి. మరి దానిని కాపాడుకోవడం ఎలా? సూర్య చంద్రులు ఒకే కక్షలో ప్రవేశించినప్పుడు, సింహరాశి కన్యా లగ్నంలో ప్రవేశించినప్పుడు, మకర గురుగ్రహాలు శని వైపు చూస్తున్నప్పుడు, ఒక గ్రహ కూటమి రోజున బ్రహ్మీ ముహూర్తంలో పుట్టినవాడు, దేశ ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడగలిగిన వాడు మాత్రమే ఆ కిరీటాన్ని కాపాడగలడు. ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి ఉన్నాడా? ఉంటే చాటింపు వేసి వెతకమంటారా? ఉన్నాడు. ఉన్నాడా? అయితే ఎక్కడున్నాడో తమరే సెలవివ్వండి. ఆయరా మూర్ఖుడా! ఆ యువకుడు కేవలం సామాన్యుడు. మహారాజు అన్నగారి అభిమాని. తను పుట్టి ఊహ తెలిసినప్పటి నుండి ఆనాడు రాజ్యం చేస్తున్న అన్నగారిని చూసి వేషభాషల్లోనూ, రూపంలోనూ, మడమ తిప్పని శౌర్యంలోనూ, ప్రజాహితమైన కార్యక్రమాలను ముందుకు నడిపే ఆశయంలోనూ ముమ్మూర్తులో ఆయనలాగే తయారయ్యాడు. అన్నగారినే అభిమానిస్తూ అన్ననే దైవంగా భావించే ఆ యువకుడికి ఈ బాధ్యతను నెరవేర్చమని కోరండి. మీ అభీష్టం నెరవేరుతుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. మరొక విషయం, పున్నమి తర్వాత కొంతకాలం పాటు మీకిష్టమైన వారి వద్ద ఆ కిరీటాన్ని ఉంచండి. ఒట్టండి పండితులమైన మాకే తెలియని విషయం పిచ్చివాడమైన నీకెలా తెలుసురా మూర్ఖుడా? అసంపూర్తిగా ఉన్న తాళపత్ర గ్రంథాలు మీరు చదివి భయపడుతున్నారు. అవి మీ రాజుగారి వద్దకు ఎలా చేరేయో గాని నాకు మాత్రం ఆ చివరి 2 తాళపత్రాలు చేరే. వాటిని చదివి నేను చెప్తున్నాను. అయితే స్వామి, అతన్ని ఇక్కడికి రప్పించడం ఎలా? నేను చెప్పిన విలాసానికి కబురు పంపండి. నా మాటగా చెప్పండి. మమ్ములను కాపాడవచ్చిన దైవజ్ఞులు మీరు మాతోనే ఉండిపోకూడదు? మహారాజా, నేను పిచ్చివాణ్ణి కదా. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను. మరి సెలవా? విజయోస్తు. గూఢచారి, అయితే నీవు చెప్పినట్టుగా కిరీటాన్ని కాపాడే మనగాడు రాజధానికి వచ్చేస్తాడన్నమాట. రాని కిరీటాన్ని దోచుకునేందుకు రేపు పున్నమి రోజు దివి నుంచి భువికి వచ్చే గంధర్వులనే ప్రతిఘటించి నా ఐంద్రజాలిక విద్యతో వాళ్లను